అయ్యో కూర లేదు కదరా, మరి తొక్కుతుంది తింటారా? మరి ఏం తింటారు ఇప్పుడు? ఎగ్ కర్రీ తింటారా? మరి 15 నిమిషాలు ఆగాలి, ఆగుతారా? ఓకే, డన్. ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా వ్లాగ్లో నేనేం చేయబోతున్నాను చూడండి. ఇటు రైస్ పెట్టేసా, ఇటు ఎగ్ బాయిల్ చేసేస్తున్నా. సో ఎగ్ ఫ్రై చేయడానికి మనకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా కట్ చేసేసా. మిర్చీస్, ఆనియన్స్ అండ్ టమాటోస్. సో ఇలా నా రొటీన్గా ఎలా నేను చేస్తానో ఒకసారి మీకు చూపిస్తాను, ఓకేనా? చూసి నేర్చుకోండి. బాయిల్ చేసేసాను, ఒక 10 మినిట్స్ అయితే ఇది బాయిల్ అయిపోతాయి ఎగ్. రైస్ ఎలా ఉందో కలిపేద్దాం, ఓకేనా? టూ సైడ్స్ పెట్టేసా. ఒక సైడ్ ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, ఇంకో సైడ్ రైస్. అప్పుడప్పుడు కొన్ని చిట్కాలు చూస్తాం కదా, ఎగ్స్ తొందరగా బాయిల్ కావాలంటే సాల్ట్ ఏదో టెస్ట్ చేద్దాం ఒకసారి. సాల్ట్ వేసేస్తున్నా, తొందరగా బాయిల్ కావాలి. అలాగే కొన్ని వాటర్ కూడా పోసేద్దాం. అవి కొంచెం పెద్దగా ఉన్నాయట, మా ఆల్రెడీ చిన్న కట్ చేస్తుండో చూడండి ఎలా కట్ చేస్తున్నాడో. చిన్న కట్ చేయరా, ఇంకొంచెం మెల్లిగా. ఒకసారి ఎక్కువ పెట్టి చూద్దాం. ఎగ్స్ అయితే బాయిల్డ్ అయిపోయినాయి కాబట్టి పొట్టు తీద్దాం. ఇప్పుడు చల్లటి నీళ్ళు పోతున్నాం. చిన్నోడు తీయ, తీయ ఒక్కొక్కటి. వెళ్తున్నాయా? ఇదేంటి నల్లున్నాయి. అమ్మయ్య, ఇప్పుడు చల్లగా అయిపోయింది. కర్రీలు వేద్దాం కదా, ఇప్పుడు బాయిల్డ్ అయిపోయినాయి, పొట్టు తీస్తున్నాం. కర్రీలు వేసేయడమే. కొత్తిమీర కాదా, ఇట్లనే తింటావా? మరి కర్రీలో సూపే నీకు. మెల్లగా తీయ, ఇచ్చిపోవద్దు. ఫాస్ట్గా తీయండి. ఎగ్స్ పొట్టు అయితే అయిపోయినాయి, ఇలా కట్ చేద్దాం తొందరగా. ఓకే, ఇంతలోపు రైస్ కూడా అయిపోయింది. ఇక ఎగ్ కర్రీ వండేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఎగ్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ తగినంత ఆయిల్ అయితే వేసేద్దాం. కొంచెం పసుపు తగినంత. కలిపేసుకుందాం. సింపుల్గా, అన్నీ ఏమి వేయట్లేదు. కొంచెం ఇక ఏగేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం, కలిపేద్దాం. ఒక 2 మినిట్స్ ఇలానే ఉంచేద్దాం. ఆల్రెడీ పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి కారం కొంచెం వేసినా పర్లేదు.
మరి అంత అవసరం లేదు, 1 స్పూన్ వేస్తున్నా. దీనికి తగ్గట్టు కొంచెం ఉప్పు. ఒక కలిపేద్దాం. ఇప్పుడు మనం ఎగ్స్ వేసేసుకుందాం ఒక్కొక్కటి. ఒకసారి మెల్లగా కలుపుదాం, కిందకి మీదకి వేద్దాం ఎగ్గని. కొంచెం చింతపండు పులుసు వేద్దాం, ఆల్రెడీ కలిపేసుకున్నాం. అలానే కొన్ని వాటర్, కొంచెం పర్లేదు. ఫోమ్ కొంచెం ఎక్కువ పెడదాం. ఒక మూత పెట్టి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేద్దాం, ఓకేనా? మూత పెట్టి కొంచెం 2 మినిట్స్ అయిన తర్వాత చూద్దాం, ఓకేనా? అమ్మ 10 మినిట్స్ అని, 15 మినిట్స్ అని, 20 మినిట్స్ దాకా జరుగుతుంది కర్రీ అయితే. ఈలోపు మనము ఇన్వికో ఫ్రెషన్ అప్ అయితే డ్రింకర్, ఇది చాలా హెల్దీ, పవర్ఫుల్, పవర్ని ఇస్తుంది. ఆకలి ఎంత ఆకలైనా సరే. కొంచెం వాటర్లో ఇది కలిపేసుకుందాం చాలు. పట్టుకో, ఇది ఒకసారి చూద్దాం. ఒకసారి చూపి వీళ్ళకి. మిక్స్ అయిందా? ఆరెంజ్ కలర్ కావాలి. అయిందా? ఒకసారి తాగి చూద్దాం. తాగు ఒకసారి. బాగుందా? ఇన్వికో ఫ్రెషన్ అప్ డ్రింకర్ ఇది చాలా బాగుంటుంది, ఎనర్జీని ఇస్తుంది. ఒక 5 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి కాబట్టి ఎగ్ కర్రీ అవ్వాలంటే. ఈలోపు ఇది తాగేశాడు. ఓకే, చూద్దాం ఒకసారి ఎలా అయిందో. ఓ కాలుతుంది. కొంచెం మసాలా పొడి చాలు. ఒక 2 మినిట్స్ అయితే అయిపోద్ది. కాలుతుంది నీ దగ్గర. 2 మినిట్స్. ఓకే, ఫైనల్గా కొంచెం కొత్తిమీరలు అయితే చల్లేద్దాం, మరి ఎక్కువ వద్దు కొత్తిమీర. ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ అయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఇప్పుడు వీళ్ళు, ఓకేనా? చిన్నది ఎట్లా ఉంది టేస్ట్ వేసి చెప్పు. ఎట్లుంది? బాగుందా? తిను.